దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభం. మొదటి తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఇంకొక మాసము మన జీవితంలో ప్రారంభించబడింది. కొత్త సంవత్సరం అన్నాం, పండుగలు అన్నాం. ఒక నెలంతా వెళ్ళిపోయింది, ఎన్నో జరిగినాయి కదా. నిజంగా కాలం అనేది మన కోసం ఆగదని, సాగిపోయేదే కాలమని తెలిసిన కాలంలాగా కాలం కరిగిపోతూ ఉంటుందని ఎంతగానో మనకి తెలిసినా కూడా ఇంకా ఎదురు చూస్తూ ఉండేదే కాలం. కాబట్టి ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ దేవుడు నిన్ను ప్రత్యేకించుకుని నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానము, నేను వారిని నీళ్ల కాలవల యొద్ద నడిపించేదను. ఏమంటున్నాడు? వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను అని చెప్పి ఇంకా ఉంది. నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించు. ఇది వాక్యము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. పూర్తి వచనము, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఇది వాగ్దానం. అంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? నెంబర్ 1, వారు ఏడ్చుచూ వచ్చెదరు. అంటే వారు త్రోవ తప్పిపోయారు, వారు బహుగా నలిగిపోయారు, బహుగా కృంగిపోయారు, బహుగా తొట్టిల్లిపోయారు. ఇంకా వారికి ఏ దిక్కు లేదు, నీవే నా దిక్కని పశ్చాత్తాపంతో దేవుని వైపుకి రావడము. ఇది మొదటి పాయింట్. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను. ఇది రెండో పాయింట్. దేవుడు నడిపించాలి అంటే అనుదినము ఆయన్ని ప్రార్థించాలి, అనుక్షణము ఆయన కోసము ఎదురు చూడాలి, ఆయన చిత్తాన్ని గమనించాలి. ఒక్క మాటలో ఆయన చిత్తం ఏంటి అంటే, ఏది నీకు ఇష్టమవుతుందో ఎంత మాత్రము అది ఆయన చిత్తం కాదు. ఏది నీకు కష్టమవుతుందో అనేక సార్లు అదే ఆయన చిత్తం అవుతుంది. ఎందుకు అని అంటే, బయట బహిరంగాన్ని దేవుడు చూడ్డు కానీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. యుద్ధాలు, ఆవేశాలు, కోపాలు, భావాలు అన్నీ కూడా అవి లోపల జరిగే కార్యాలు. ఎప్పుడైతే నీవు లోపల జరిగే ఆ యొక్క యుద్ధ రంగాన్ని, అంతరంగాన్ని, రణరంగాన్ని నీవు బహిరంగంగా ప్రార్థన చేసి, ప్రభువా ఇక నా వల్ల కాదు, నీవు నన్ను నడిపించగలవు అని చెప్పి ప్రాధేయపడినప్పుడు దేవుడు నడిపించువాడిగా ఉన్నాడు. ముఖ్యంగా దేవుని పేరు నడిపించే దేవుడు కనుక ఎన్నో పాటలు ఉన్నాయి. నడిపించడము అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలో నేను మీకు చెప్పాలి అంటే, నీ ప్రతి నిర్ణయము కూడా నీ యొక్క రేపును సూచిస్తుంది. అంటే ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయము ఎలా తెలుస్తుంది ఆ నిర్ణయం తప్ప ఒప్ప అనేది? పరిస్థితులను బట్టి. అంటే నీవు అవును అన్నా నీలోనే ఉంది, కాదు అన్నా నీలోనే ఉంది. ఎందుకు అని అంటే, నీవు తప్ప మరి ఎవరు బాగు చేయలేరు. చెడిపోవాలన్నా నీలోనే ఉంది, బాగు చేసుకోవాలన్నా నీలోనే ఉంది. కారణం ఏంటంటే, నిన్ను నీవుగా దేవునికి కావాలి, నీ అంతరంగము దేవుడికి కావాలి. మరి ఏ గ్రంథంలో ఉండదు? పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. నీ హృదయమును నాకు ఇవ్వగలవా? కాబట్టి ఆ లోపల జరిగే ఈ తంతు ఉంది చూశారు. మనకేమనిపిస్తుందంటే మనము కరెక్టు అని చెబుతుంది అది మైండ్. ఎప్పుడూ కూడా ఏది సరి అయింది అనే దానికి ఒక ప్రామాణికం ఉంటుంది, ఒక స్కేల్, లేకపోతే ఒక మెజర్మెంట్, ఒక స్టాండర్డ్. అందుకే ISO అంటారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. మన ఇండియాలో అయితే ISI, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్. కనుక ఆ స్టాండర్డ్ ఎందుకు పెట్టారు? ఆ విధముగా ఆ స్టాండర్డ్ని బట్టి నీ థింకింగ్ ఉందా లేదా అని, అది బైబిల్ మనకి దేవుడు ఇచ్చిన దివ్య గ్రంథం.
దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయా నిర్ణయాలు చేసిన వారు, ఆ యొక్క బ్యాడ్ డెసిషన్ చేసేవారు ఏ విధముగా నాశనం అయిపోయారో, తమని తాము తగ్గించుకొని ప్రభువు వైపు తిరిగి సాగిలపడిన వారు ఏ విధముగా, ఎగ్జాంపుల్కి ఒక్క డెసిషన్ చెప్పాలి అనిపిస్తే, అబ్రహాముని దేవుడు కుమారుని ఇస్సాకుని బలి ఇవ్వమన్నాడు. అది ఎంతవరకు క్లారిటీ మనకు తెలియదు. దేవుడు ఇలా అడుగుతాడా, దేవుడు ఇలా చేస్తాడా, నరబలి కోరుతాడా, దేవుడు కుమారుణ్ణి బలిచ్చేయమంటాడా అని ఈరోజు ఇన్ని లాజిక్లు లాగుతున్నామే. మరి దైవజనుడైన నాతోటి ఎన్నోసార్లు పూర్తి ఆపోజిట్ గా చెప్పేవాడు. ఎందుకు అంటే మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. అంటే అర్థం ఏంటంటే ఆయన మాటలో జీవం ఉంది. మరి నీ మాటలో మరణం ఉంది కనుక, నీ నిర్ణయాలు పాత జీవితం కనుక, నీ నిర్ణయాలు గతమైపోయింది, నాశనం అయిపోయింది కనుక, చేతులు కాల్చుకున్నావు కనుక, ఆ జీవము ఎప్పుడూ కూడా పూర్తి వ్యతిరేకముగా ఉంటుంది. ఎందుకంటే నీ నిర్ణయాలు నాశనానికి దారితీస్తాయి. దేవుని యొక్క అడుగుజాడలు, ఆయన నడిపింపు జీవ మార్గమునకు నడిపిస్తుంది. మీకు అర్థమైంది? జీవ మార్గము అంటే ఇప్పుడు వరకు ఎడారి త్రోవలు, అరణ్య మార్గము, ఎండమావులు. ఎడారి అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్నవాడు దేవుడైనప్పటికీ మనం ఏం చేస్తామంటే ఎడారిని ఎంచుకుంటూ ఉంటాం. ఏదో అంటూ ఉంటాం కదా, మనమే, మేము ఒంటరి వాళ్ళము, దాన్ని ఎడారి అంటారు. అక్కడ ఏమీ నీళ్లు ఉండవు, ఏమీ ఉండవు, కానీ ఎడారి బాటలో ఎండమావులు కనబడుతూ ఉంటాయి. నీళ్లు ఉన్నట్లు నీకు భ్రమ కలుగుతూ ఉంటాయి, కానీ అవి నీళ్లు కాదు. నీవు ఆకలితోనూ దప్పికతోనూ నీ చుట్టూ నీవే ఉంటావు, ఒంటరిగా, భయంకరమైన ఎండ వేడికి. అటువంటి వాడిని ఇప్పుడు నేను నేర్పిస్తాను, నేను నిన్ను ఎడారిలో స్నేహించాను అని చెప్పి. రెండవది, అరణ్యములో చుట్టూరు జంతువుల్లాగా ఉంటారు మనుషులు. అందరూ మోసం చేసేస్తున్నట్టే ఉంటారు, అందరూ మన మీద తిరగబడుతున్నట్టే ఉంటారు, అందరూ మనల్ని చంపేస్తున్నట్టు ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండి, గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. అంటే ప్రతిదీ కూడా దేవుని యొద్ద నుండి వస్తుంది. అంటే నీవు ఎడారిలో ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. హాగర్ని, అబ్రహాంని, ఎంతమందిని ఆ ఎడారి మార్గంలో వెళ్తుంటే యాకోబుని దర్శనం ఇవ్వలేదా? కాబట్టి ఎడారిలో దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. అరణ్యములో త్రోవ కలుగు చేయవాడని నేనంటున్నాడు. అరణ్యములో ఇదిగో చుట్టూ ఉన్న మనుషులు జంతువులాగా నిన్ను పీక్కు తినే వాళ్ళలాగా ఉంటారు. ఇదంతా నీ భ్రమ. ఎప్పుడైతే ప్రభువా వీటన్నింటిని బట్టి నీకు స్తోత్రాలయ్యా, వీటన్నింటిని బట్టి నీకు దీవెన కలుగునయ్యా, వీటన్నింటిని బట్టి నీకు మహిమ కలుగునయ్యా, నీవు ఏ దారిలో నన్ను నడిపించినా నేను నడిచొస్తానయ్యా మరి పాడతాం కదా, ఏ దారిలో నడిపినా నీ వెంటేనే. మరి అంటే నువ్వు పాట పాడడం వరకే ఉందా? నడిపిస్తాడు నా దేవుడు, అంధకారమే దారి మూసిన ఇందలే నన్ను. మరి అంటే జీవితంలో ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు ఒక బాటన, యూటర్న్లు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది, కొన్ని చక్కగా పోవాలి, సిగ్నల్లు పడితే, స్పీడ్ బ్రేకర్లు పడితే, గుంతలు ఉంటాయి. మరి అంటే ఇవేమీ ఉండొద్దా? జీవితంలో అన్నీ ఉంటాయి. అందులో ఒక 10 రోజులు ఆ విధంగా నిన్ను ఇట్టే గడిచిపోతాయి. అంటే సంతోషంగా ఉండే రోజుల. నిజంగా నా జీవితంలో నేను అనుభవంతో మీకు నేర్పిస్తున్న వాక్యం ఏంటో తెలుసా? బహుశా సంతోషం అనేది క్షణం ఉంటుందేమో, దుఃఖం అనేది జీవితాంతం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దుఃఖాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో, సంతోషం క్షణం ఉండేదానికంటే దుఃఖము నీకు సంతోషాన్ని కలుగ చేస్తుంది. ఏ విధముగా అంటే దుఃఖపడిన మరుక్షణము దేవుని వాక్యం గుర్తొస్తుంది. దుఃఖిస్తున్న మీరు ధన్యులు, మీరు ఆదరింపబడతారు, ఓదార్చబడతారు.
కనుక ఎప్పుడు కూడా నువ్వు తలుపు మూస్తుందనుకోండి, లోపల నుంచి నవ్వులు వినపడిని నీకు కోపం వస్తుంది. అదే లోపల నుంచి ఏడుపులు వినపడిని అనుకోండి, నీకేంటో తెలియని భ్రమ. నిజంగా చూసావా, అపార్థం అనేది అక్కడే జరిగిపోలేదా? అంటే మన జీవితంలో నవ్వే వాళ్ళని నమ్మం, కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటాడు, కానీ ఏడిపించిన వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటామే. అని వదులుతామా? కానీ దేవుడు కార్యము చేస్తున్నాడని, ఉదాహరణకి కువైట్లో జరిగేది ఒక్కటి చెప్పనియండి. ఇప్పుడు వస్తుంది కువైట్కి కొత్తగా, అక్కడ పని చేయదు. అయ్యి బాబోయ్ నాకు కష్టమైపోతుంది. కారణం ఏంటి? అబద్ధం ఇది. నిజంగా ఆమె కష్టపడడానికి వచ్చింది, కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చింది, కానీ ఆమె మనస్సు నిండా ఏముంటుంది? బయట వీళ్ళు సంపాదించేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, వీళ్ళు బయటకు వస్తారు. మీకు తెలుసు మిగిలిన కువైట్లో ఎందుకు ఇక్కడ చెప్పడము? జీవితాన్ని నాశనం చేసుకుని ఎవరినో నమ్మి వాళ్ళతో ఉండి మొత్తం తగలబెట్టి అంటే పరాయి దేశంలో దేవుడు ఆలకించే ప్రార్థనలు 4 ప్రత్యేకతలు ఇచ్చాడు దేవుడు. మొదటిది పరదేశుల ప్రార్థన వింటాడు, 2 విధవరాలి ప్రార్థన వింటాడు, 3 అనాథలు అభాగ్యుల ప్రార్థన వింటాడు, 4 ఒకడికి ఒక్కటే ఉంది, వాడికి అది తప్ప జీవనాధారం లేదు, అటువంటి వాడి దగ్గర ఆ జీవనాధారం తీసేసుకొని నువ్వు కానీ రుబాబు చేస్తే నీ కుటుంబాన్ని బోలాడేస్తాడు దేవుడు. ముఖ్యంగా ప్రభునందు ప్రియులరా, దేవుని ఆధిక్యతలు ఎందుకు దేవుని కోసం నేర్పించాలి తెలుసా? కోపము అనేది నీ శత్రువు, నీకే శత్రువు, నిన్నే నాశనం చేస్తుంది. నువ్వు కోపంలో వదిలేసే మాటలు నేను కరెక్టు అని నీకు అనిపించవచ్చు. ఇదే చెప్తున్నాను, మన మనస్సు మోసం చేసేది నేను కరెక్టు, నేనే కరెక్ట్. ఎప్పుడైతే నేనే కరెక్టు అన్న మరుక్షణము దేవుడు నిన్ను నడిపించాల్సిన పని ఉండదు. నీ జీవితంలో ప్రతి క్షణము నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకి నేను ఇప్పుడు ఏం టిఫిన్ తినాలి, అది నిర్ణయమే. ఉదాహరణకి నేను ఇప్పుడు ఏం బట్టలు వేసుకోవాలి, అది నిర్ణయమే. ఉదాహరణకి ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా, నిర్ణయమే. కానీ ఇది మేజర్ కాదు, మైనర్. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి, అది మేజర్ కాదు, దేవుడు పట్టించుకోడు, మైనర్. కానీ ఇప్పుడు తినేది కొంచెం తేడా వచ్చిందనుకోండి, కడుపు మీకు తెలుసు. రెండవది, ఒక తప్పు నిర్ణయం జరిగిన ట్రాఫిక్లో చిక్కుపడిపోతాం, అది మీకు తెలుసు. ఇక మూడవది, ఒక తప్పు నిర్ణయం జరిగింది, ఒక పాఠం నేర్చుకున్నాం అంతే, గుణపాఠం అయింది అంతే, లైట్ లేలో. కానీ మేజర్ ఏంటో తెలుసా? నువ్వు దేన్ని బేస్ చేసుకుని నిర్ణయాలు చేస్తున్నావు, దేన్ని బట్టి ఈ మార్గం ఎంచుకుంటున్నావు, నీకు వాట్ ఈస్ ద మోటివ్ ఇన్సైడ్ ఆఫ్ యూ, నీ ఇన్సైడ్ లో, నీ అంతరంగంలో దేన్ని బట్టి కార్యాలు చేస్తున్నావు. చూసావా, ఇది దేవునికి మేజర్. అంటే నీ యుద్ధము అంతరంగంలో ఉంది కదా, నీ అంతరంగం అంటే టు ఈచ్ అండ్ ఎవ్రీ డిసిషన్ యు ఆర్ మేకింగ్, ఇట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్. అంటే నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టే నీవు ఆ తలంపులు, ఆ ఆలోచనలు, ఆ నిర్ణయాలు. ఎదుటివాడు కోపం అనుకోండి, ఆ కోపంలో వాడిని బట్టి నిర్ణయం చేస్తావు. ఎదుటివాడు నీకు ఇష్టం అనుకోండి, వాడిని బట్టి నిర్ణయం చేస్తావు. ప్రతిదీ లైట్ తీసుకు, అంటే నీ అంతరంగము ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్. అంటే ఒక్కటే మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. కనుక ప్రభువునందు ప్రియులరా, ఏ విధంగా నడిపిస్తానని దేవుని వాగ్దానం చెప్తుంది? నెంబర్ 1, శరీరాన్ని అనుసరించి నడుచుకున్న వారు శరీరానుసారులు, తమ యొక్క బాహ్య అంటే ద సెన్సెస్ ఏంటి అవి అంటే పరిస్థితులను బట్టి నడుచుకునేవారు లౌక్యం తెలిసిన వారు, ఎక్కడ ఏ విధంగా ఉండాలో, ఎవరితో ఏ విధంగా. అలా కాకుండా ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు. అంటే అక్కడ నువ్వు ఎలా లౌక్యంగా ఉండాలో ఏమి అవసరం లేదు. నీవు పావురము వలె, వివేకులు పాముల వలె. ఏమంటున్నాడు అంటే, పాములు ఎలా వివేకంగా ఉంటాయో అదేవిధంగా పావురముల వలె నిష్కల్మషము కలిగి. ఇవి 2 పొత్తు కుదరవండి. ఎవరు చెప్పారండి అలా ఉండమని? అవ్వదు. ఉంటే కపటం లేనడిగా ఉండాలి. రెండవది, వివేచన కలిగి. వివేచన చాలా సార్లు అది తప్పు అని ఊరంతా గొంతెత్తి చెప్తారు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. కానీ ఆ పడుతున్న వాడు ఆ మార్గం ఎందుకు ఎంచుకున్నాడు? ఆ మార్గము అంటే నడిచి వచ్చిన మార్గము వాడికి బహు కఠినమైపోయింది కనుక వాడు ఈ మార్గం ఎంచుకుంటాడు.
కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నేను వారిని నడిపించుదును. యేసు ప్రభు అని ఎందుకంటారు? ఆయన నీ హృదయానికి రారాజు కావాలి, ఆయన నిన్ను నడిపించాలి. ఈ నడిపించినప్పుడు మొట్టమొదటి ఏం చెప్తాడో తెలుసా? ఎవరు నిన్ను తిట్టారో వాళ్ళ దగ్గర పొమ్మంటాడు, తల దించుకోమంటాడు. అయిపోయా, మనం ఎక్కడ వెళ్తాం? నన్ను వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా చేశారు. ఇంక దేవుని నడిపింపు చెప్పాను అనుకోండి, కబడ్డీ ఆడేస్తాడు, బాల్ ఆడేస్తాడు, నేల మట్టుకు సాగిలు కుట్టేస్తాడు. ఒక పనిముట్టు తయారు చేయాలంటే దాన్ని వేడి చేసామనుకోండి, ఇనుముని, లోహాన్ని, మెత్తబడిపోద్ది, దాన్ని ఎరగొట్టేస్తాడు, అప్పుడు సాధనం తయారవుతుంది. ఏదైనా అంతే, కరిగించేస్తాడు, అప్పుడే ఆ డైలో వేస్తారు, అప్పుడు ఆ రూపం వస్తుంది. నిన్ను అంతే, ఆయన నిన్ను సాధనంగా తయారు చేయాలంటే ఇక్కడ ముందుకు వెళ్దాం. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించేదాం. చూసారా? అంటే నీతిమంతులు ఎలాగుండరు? దేవుని వాక్యం చెప్తుంది కదా, కీర్తనలు 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించుచు అని చెప్పుచు ఏమంటారు? వాడు నీటి కాలువల యొద్ద నాటబడిన ఆకుబాడని చెట్టు వలె ఉండును, దాని కాలమందది ఫలమిచ్చును. కనుక అదే విధముగా కీర్తన 23 దావీదు చెప్పుకుంటున్నాడు కదా, ఏమని? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండి చేర్చున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు, ఆయన నా ప్రాణమును సేదదీర్చు. కాబట్టి ఆయన నడిపించే విధానం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడేమన్నాడు? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? కారణం ఏంటి? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అయితే అతన్ని నేను ఎక్కడికి పంపించేశానని చెప్తున్నాడు. ఇప్పుడు కొంచెం ముందు వెనక్కి వస్తే వారిని ఎక్కడి నుంచి పంపించేశాడు? యాకోబును బట్టి సంతోషముగా పాడుడి అని చెప్పుతూ గుడ్డి వారినేమి, కుంటి వాళ్ళేనేమి మొత్తం తీసుకొస్తాను మహాసంగముగా. కారణం ఏంటి? వీరిని బబులోనుకి అప్పగించిన వాడు దేవుడు, ఆ యొక్క శత్రు సైన్యానికి అప్పగించిన వాడు దేవుడు. కాబట్టి ఏ విధంగా నడిపిస్తానంటున్నాడు? ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయడి. ఇప్పుడు త్వరగా వాక్యాలు చూసేస్తే సేమ్ టు సేమ్ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. వారి యందు కరుణించువాడు ఎక్కడి నుంచి కరుణిస్తున్నాడు వీరిప్పుడు అని చెప్పితే మనము చూస్తే ఇదిగో యెషయా 49:8 యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నిన్ను మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చినాను. కనుక నీవు బంధించబడిన స్థితిలో నుండి, చీకటిలో ఉన్న స్థితిలో నుండి, భయంకరమైన స్థితిలో నుండి, ప్రతి విషయంలో నుండి కూడా ఆయన నీకు ఉత్తరం ఇచ్చి ఆయన నిన్ను ఏ విధముగా నడిపిస్తాడో ఇక్కడ చెప్పుతూ ఏమంటున్నాడు? నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును, ఆకలి అయినను దప్పి అయినను ఎండ అయినను వారికి తెగులదు. అదేవిధంగా హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, ఎఫ్రాయిమును ఏ విధంగా చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడని నేనే. చూసారు? అంటే అప్పుడు నేర్పించాను, నా జ్యేష్ఠ కుమారుడు కాడా, వారిని కౌగలించుకుని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడను. కనుక ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఒకడు మనుష్యులను తోడుకుని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి అని చెప్పి కాడిని తీసినట్లు నేను వారిని కాడి తీసివేసి భోజనము పెడతాను. కనుక ఇదే వాక్యాలు యెషయా 40:11 గొర్రెల కాపరి. ఎలాగా గొర్రెల కాపరి అని చెబుతూ సియోను సువార్త ప్రకటించుచున్నదానా అని చెబుతూ దేవుడు ఆ బహుమానము ఇస్తాడు అని చెబుతూ గొర్రెల కాపరి వలె తన మందను మేపుతాడు. బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని, అంటే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే అని చెప్పుతూ ఏమంటాడు? పుడిసితో తన జలములు కొలిచిన వాడెవడు, మెల్లగా నడిపిస్తాను అని చెప్పి ఇక్కడ చెప్పుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఇక మనము ముగింపులోనికి వెళ్తే ప్రభునందు ప్రియులరా, యెషయా గ్రంథము 42వ అధ్యాయం ఈ విధంగా ఉంది 14 నుంచి. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటుకుని బోరకుని నన్ను అణచుకుంటుని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె ఎగరోచు.
అంటే ప్రభువునందు ప్రియులు ఇప్పుడు ఇంకా మౌనంగా ఉండడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నీ పక్షమున యుద్ధం చేస్తాడు. ఎలా చెప్తున్నాడు? పర్వతములను కొండలను పాడు చేయుదును. ఏమంటున్నాడు? వాటి మీద చెట్టు చేమలన్నిటినీ ఎండిపోచేదును, నదులను ద్వీపములుగా చేదును, మడుగులను ఆరిపోచేదును చిరకాలము నుండి అని చెప్పుతూ ఇంత ప్రేమని, అంటే వారెరుగని మార్గము కాదు. మరుక్షణం మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు. క్షణములో మన జీవితాన్ని దేవుడు మార్చగలడు. దేవుని చిత్తంలో మనల్ని నడిపించగలడు. కనుక వారిని నడిపించెదను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలు చక్కగా చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. కనుక ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క కార్యాలు ఇన్ని ఉంటుండగా మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనం నుంచి ఈ విధంగా ఉంది. సముద్రములో త్రోవ కలగ చేయవాడును, వడిగల జలములలో మార్గము కలుగ చేయవాడును యెహోవాను, నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఏమని చెప్తున్నాడు? ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే నీవు రథములను గుర్రములను అవి ఇవి మనుషులను ఆధారం చేసుకుంటే దేవుడు నిన్ను పట్టించుకోడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నట్టుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని చెప్పుతూ అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు నన్ను ఘనపరచును, నా జనులు నన్ను స్తోత్రము చేస్తారు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుడు ఏ రోజు నన్ను విడిచిపెట్టడు. శత్రువుకి అప్పగించువాడు దేవుడే. ఒకసారన్నా ఇంగ్లీష్ వెర్షన్ చదువుకొని ముగించేసుకుంటే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఏమంటున్నాడు? జెర్మియా 31:9, దే విల్ కమ్ విత్ వీపింగ్, వాళ్ళు బహు దుఃఖంతో వస్తారు. దే విల్ ప్రేజ్ యాజ్ ఐ బ్రింగ్ దెమ్ బ్యాక్, నేను వెనక్కి ఎప్పుడు తీసుకొస్తాను? వాళ్ళు నన్ను ప్రార్థన చేస్తూ నన్ను అంటి పెట్టుకుని ఉన్నప్పుడు. ఐ విల్ లీడ్ దెమ్ బిసైడ్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ ఆన్ ఎ లెవెల్ పాత్ వేర్ దే విల్ నాట్ స్టంబల్, బికాస్ ఐఎమ్ ఇజ్రాయెల్స్ ఫాదర్ అండ్ ఎఫ్రాయిమ్ ఇస్ మై ఫస్ట్ బోర్న్. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క గుణగణాలు నిన్ను తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా ఆకర్షించుకున్నాడో దేవుడు, దీన్ని నేను నడిపిస్తానన్న దానికి క్యారీ అవుట్, టు బ్రింగ్, టు లీడ్ అంటే నిన్ను నడిపించేవాడు, మార్గదర్శి, యబాల్ అని ఉంది హెబ్రూలో. అదే గ్రీకులో అయితే దానికి ఆగో అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తున్నారు? ద యాక్షన్ ఆఫ్ లీడింగ్. ఎగ్జాంపుల్కి వర్షిప్ చేయాలి, క్రమం ఉంటుంది. అదే విధంగా నువ్వు స్కూల్కి వెళ్ళాలి, ఒక క్రమం ఉంటుంది. అదే విధంగా ఒక పని చేయాలి, ఒక క్రమం ఉంటుంది. అంటే నీకు క్రమమును నేర్పించేవాడు. ఒక విత్తనం విత్తి దాన్ని ఏ విధంగా పంట నూరంతలు కోసుకోవాలో ఒక క్రమం ఉంటుంది. అంటే ద గైడెన్స్, లేకపోతే నీకు తోడుగా ఉండడము, నీకు ఆలోచన చెప్పడము, నిన్ను చేయి పట్టి నడిపించడము, నీకు కాలు బెనిగితే ఆయన తన చేతుల మీద ఎత్తి పట్టుకోవడం, నీవు అలసిపోతే నిన్ను సేదదీర్చేవాడు ఆయన. నా జీవితంలో నేను అనుభవంతో దేవుని మార్గంలో నడిచాను. దేవుని చిత్తము నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎంతమంది వస్తారంటే నేను ఒకటే చెప్తానమ్మా, ఈరోజు నీ ముఖం చూసి నిన్ను సంతోషపెట్టేటట్టు చెప్తే, నేను పొందుకున్న నా పరిశుద్ధాత్మను నేను దుఃఖపరచను. నా దేవుని ముఖము నేను చూడాలి. నీకో దాన్నో, నీవిచ్చే కానుక నాకు ముఖ్యం కాదు, నీవు నన్ను పొగిడే వగడ్తలు ముఖ్యం కాదు, నా దేవుడే ముఖ్యం. ఎప్పుడైతే దేవుని యందు నీవు లక్ష్యం ఉంచి, మనుష్యులను నువ్వు ఎంత మాత్రము లక్ష్యం ఉంచక దేవుని మీద నీవు గురి కలిగి ఉంటావో, ఆయన నిన్ను నడిపించువాడిగా ఉన్నాడు. అందుకనే మోషేకు తన మార్గములను, ఇశ్రాయేలీయులకు తన క్రియలను కనపరిచిన దేవుడు, మన దేవుడు నిన్ను నన్ను ఒక తండ్రి వలె, ఒక కాపరి వలె, ఒక నాయకుని వలె, ఒక మార్గదర్శి వలె నడిపిస్తాడు. ఇది దేవుని మార్గము. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును
నిండాలుగా దీవించమని, ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో అనేక మంది రక్షణ ఆనందముగా చేయమని నా చూడైన యేసు శ్రేష్టమైన నామమున ఈ రోజుకైనా వారి జీవితాలు నీకు సమర్పించుకునే భాగ్యం ఇమ్మని, ఎదురాడుతున్న ప్రతి సమస్యని వారు తగ్గించుకొనుటకు కృప చూపించమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.